హలో యాస్పిరెంట్, ఎస్టర్డే టాపిక్కి ఇది ఎక్స్టెన్షన్. ఇప్పటివరకు చెప్పుకున్న వాటిల్లోని ఒక 4-5 టాపిక్స్ డిస్కస్ చేశాను, చిన్నవిగానే. ఆ నెక్స్ట్ నుంచి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. పరోక్ష పన్నులు లేదా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడ పరోక్ష పన్నులు అంటే ఏం చెప్పొచ్చు అంటే, పన్నుల యొక్క ఆరంభ భారం ఒకరి మీద, అంతిమ భారం మరొకరి పైన పడే పనులు లేదా బదిలీ చేయబడే పనులు. అంటే ఎలాగంటే, ఇప్పుడు మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నామని, ఇప్పుడు ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆ బిస్కెట్ ప్యాకెట్ తయారు చేసే కంపెనీ గవర్నమెంట్ వాళ్ళకి కల్పించిన సోర్సెస్ని బట్టి కొంత పన్ను వసూలు చేసింది. ఆ వసూలు చేసిన పన్ను అంటే ఆ బిస్కెట్ కంపెనీ గవర్నమెంట్కి కొంత పన్ను కట్టింది. ఇప్పుడు కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పన్నుని ఎవరైతే అంతిమ వినియోగదారుడు ఉన్నాడో, ఫైనల్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అది తీసుకునే టయానికి ఆ గవర్నమెంట్ పెట్టిన పన్నుని ఈ బిస్కెట్ మీద వేస్తారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే, ఈ పరోక్ష పన్నుల వల్ల ఒక వస్తువు యొక్క ధర ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకంటే వీళ్ళు అంటే ప్రతి చోట కంట్రీలో కానీ, స్టేట్లో కానీ, ఒక రీజియన్లో కానీ గవర్నమెంట్ మనకు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. మనం ఒక కంపెనీ పెట్టాలంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇలా క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏమవుతుందంటే, అక్కడున్న ఏరియా డెవలప్ అవ్వడం కానీ, అక్కడున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావడం కానీ జరిగింది. ఇప్పుడు ఇది జరగడం కోసం గవర్నమెంట్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల ఊరికే క్రియేట్ చేయదు, ఆ కంపెనీకి కొన్ని కండిషన్స్ పెట్టి క్రియేట్ చేసింది. ఆ కండిషన్స్ ద్వారా గవర్నమెంట్కి ఆ కంపెనీ కొంత పన్ను అంటే కొంత ట్యాక్స్ పే చేస్తుంది. ఆ పే చేసిన ట్యాక్స్ వాళ్ళు ఏ ఆబ్జెక్ట్ అయితే, ఏ థింగ్స్ అయితే వాళ్ళు ప్రొడక్ట్ చేస్తారో, ఆ చేసిన ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ మీద పన్ను వేస్తారు. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ కొనేది ఎవరు? సామాన్య ప్రజలు, నార్మల్ పీపుల్. ఇప్పుడు ఈ నార్మల్ పీపుల్ ఎప్పుడైతే కొన్నారో, ఆ కొన్నప్పుడు ఇండైరెక్ట్గా ట్యాక్స్ వీళ్ళ మీద పడుతుంది. అంటే కంపెనీ గవర్నమెంట్ని కట్టే పన్నుని ప్రజల మీదే పడుతుంది. దీన్ని పరోక్ష పన్ను అంటారు. అంటే వస్తువులు, సేవలపై విధించే పన్ను అన్నమాట. ఎగ్జాంపుల్ ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకం, సర్వీస్ పన్ను. ఇప్పుడు ఈ మధ్య జిఎస్టీ వచ్చింది కదా రీసెంట్గా. వీటి వల్ల ఏమైందంటే జనరల్గా వస్తువుల యొక్క రేట్లు చిన్నగా పెరుగుతూ ఉంటాయి, అసలు రేటు కంటే ఎక్కువ రేటుకి పెరుగుతూ ఉంటాయి. ఇకపోతే ప్రత్యక్ష పన్నులు, ట్యాక్సెస్ డైరెక్ట్గా పే చేయడం. అంటే పన్నుల యొక్క తొలి భారం మరియు అంతిమ భారం ఒకరిపైన పడే పన్నుల్ని ప్రత్యక్ష పన్నులు అంటారు. పన్ను ఎవరిపై విధిస్తే వారే చెల్లించాలి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉందనుకో, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మనం ఎవరైతే సంపాదించారో ఆ సంపాదించిన సంపాదన మొత్తానికి దానికి కట్టే పన్ను మొత్తం మనమే కట్టాలి. మనం ఎంతైతే సంపాదిస్తామో దాని యొక్క రేంజ్ని బట్టి మనం గవర్నమెంట్కి పైసలు కడతాం. అదే డైరెక్ట్ పన్ను. ఇప్పుడు ఈ డైరెక్ట్ పన్ను మోస్ట్లీ కార్పొరేట్ పన్ను కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఉంటుంది. కొన్నిసార్లు ఇప్పుడు చాలా ఆస్తులు ఉన్నాయనుకోండి కొంతమందికి, చాలా ఆస్తులకు కూడా ఈ ప్రత్యక్ష పన్ను పడుతుంది. అంటే ఎప్పటి నుంచో ఉన్న ఆస్తులపై పన్ను పడుతుంది. ఇంకపోతే దీంట్లో కానుక పన్ను అంటే, కొంతమంది పెద్ద క్రికెటర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ ఉన్నారనుకో, వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రైజులు ఇస్తారు, అంటే బహుమతులు లాగిస్తారు. ఇప్పుడు ఇచ్చిన బహుమతులకి ఎంత ఉంటుందంటే అది ఆ వస్తువుని బట్టి ఉంటుంది. అది లగ్జరీయా, నాన్ లగ్జరీయా ఉంటుంది. ఇప్పుడు ఒక లగ్జరీ అయిందనుకోండి, ఆ లగ్జరీకి ఒకవేళ సపోజ్ ఎలా చెప్పాలంటే, ఒకసారి సచిన్కి వేరే కంట్రీ నుంచి ఒక ఫ్యాన్ ఫెరారీ కారు గిఫ్ట్గా ఇస్తారు. ఇప్పుడు ఆ కారు కాస్ట్ 1 crore అయితే, ఇప్పుడు అది యాక్చువల్గా అది గిఫ్ట్. అది ఇప్పుడు ఆ గిఫ్ట్ ఆయన మళ్ళీ ఇండియా, అక్కడ నుంచి వేరే కంట్రీ నుంచి ఇండియా తీసుకొచ్చింది. మళ్ళీ దాన్ని తీసుకోవాలంటే, సచిన్ ఆ కార్ని తీసుకోవాలంటే 100% పే చేయాలి. ఇప్పుడు 100% పే చేయాలంటే, అంటే 100% ట్యాక్స్ ఉంటుంది అనమాట ఇట్లా లగ్జరీ థింగ్స్ మీద. ఇప్పుడు ₹1 కోటి పెట్టి ఆ ఫ్యాన్ కారు కొని పంపించిండు.
మళ్ళీ ఇక్కడ సచిన్ కూడా ఆ కారుకి ₹1,00,00,000 చెల్లించాడు. ఆ ₹1,00,00,000 చెల్లించి తీసుకోవాలి. ఇట్లాంటి వాటిని డెవలప్ పనులు లేదా కానుక పనులుగా చెప్పొచ్చు. ఇకపోతే సబ్సిడీ. ఈ సబ్సిడీలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ కొంతమందిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో స్టార్టప్స్ బాగా వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏ ఏరియాలోని దేని అవసరం ఎక్కువ ఉందో దాన్ని గవర్నమెంట్ గుర్తించి ఏం చేస్తుందంటే, అక్కడ మీరు ఈ కంపెనీ పెట్టి అక్కడ ప్రొడక్ట్ మీరు స్టార్ట్ చేస్తే మీకు ఇంత సబ్సిడీ అని ఇస్తాం అని చెప్తారు. అంటే ఇప్పుడు ఒక కంపెనీ పెట్టడానికి ఒక 50 లక్షలు ఖర్చు అయిందంటే ఆ 50 లక్షల్లో 20% లేదా 30% వీళ్ళు సబ్సిడీ ఇస్తారు. అంటే ఆ 20% లేదా 30% అయ్యే ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది. సో దాన్ని సబ్సిడీ అంటారు. అంటే ప్రభుత్వం వస్తు సేవలను కొనుగోలు చేయకుండానే ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహాయం. దీనివల్ల ఈ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు వినియోగదారులకు వస్తువులు అందించవచ్చు. అంటే ఎట్లా అంటే, ఒక వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చు ₹100 అనుకోండి. ₹100 అయితే దీంట్లో ₹30 లేదా ₹20 గవర్నమెంటే ఇచ్చింది. ఇట్లా గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే, ఒకవైపు ఏమో ఆ వస్తువు ₹80 లేదా ₹70 సామాన్య ప్రజలు కొనుక్కుంటారు. లేదా ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు కొనుక్కుంటారు. మిగతా ₹20 గవర్నమెంటే పే చేస్తుంది. అయితే ఇది చేయడం వల్ల గవర్నమెంట్కి లాభం ఏంటి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్, పీపుల్ యొక్క వెల్ఫేర్ అని క్షేమం చూసుకోవడం కాబట్టి కొన్నిసార్లు గవర్నమెంట్ ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా సబ్సిడీలు ఇచ్చి ఆ ఏరియాలో ఏ అవసరం ఉందో ఆ ఏరియాలో కంపెనీలు స్టార్ట్ చేసి ఆ కంపెనీలు స్టార్ట్ చేయించి ఆ కంపెనీలకు సబ్సిడీలు ఇస్తారు. ఓకే, నెక్స్ట్ జీడిపి గ్యాప్ లేదా జీడిపి అంతరం. ఇప్పుడు జీడిపి గ్యాప్ లేదా జీడిపి అంతరం అంటే ఏంటంటే, ఒక ఆర్థిక వ్యవస్థ ఉందనుకోండి. ఆ ఆర్థిక వ్యవస్థ వనరులను సంపూర్ణంగా ఉపయోగించి ఉత్పత్తి చేయగల గరిష్ట ఉత్పత్తికి వాస్తవంగా చేసిన ఉత్పత్తికి మధ్య తేడాయే జీడిపి గ్యాప్. దీన్ని జీడిపి అంతరం అంటాం. అంటే